ఇప్పుడు మన మొదటి ఏడు శ్లోకాలు చూసిండాము. 7లో పరా ప్రకృతి అపరా ప్రకృతి అంటే ఏమి అనేదాన్ని చూసాము. అదావదు ఈశ్వర స్వరూపం అనేదాన్ని చెప్పేప్పుడు ఈ పరా ప్రకృతి అదావదు ఈ 8 విధంగా అదావదు కారణం, నిమిత్త కారణం, ఉపాదాన కారణం అటాన్ని చూసేప్పుడు ఉపాదాన కారణం అంటే టక్కన మన గేపం రావాల్సింది వచ్చి களிமண். ఆ ఉపాదాన కారణంగా ఈ ఉలకానికి ఈ దేవుండే ఉన్నాడు, పరంపొరులే ఉపాదాన కారణంగా ఉన్నాడు అటాన్ని చూసాము. ఆ ఉపాదాన కారణం వచ్చి 2 వకైగా మనకు దేవుడు చెప్పినారు. ఒకటి వచ్చి పరా ప్రకృతి, ఇంకొకటి వచ్చి అపరా ప్రకృతి. ఆ పరా ప్రకృతి అనేది వచ్చి ఆ కాన్షియస్నెస్, ఆ సత్సిత్ ఆనంద స్వరూపంగా ఉండే ఆ బ్రహ్మం ఆత్మ అటంతా చెప్పేవిగా అదే పరా ప్రకృతి. అదే అన్ని జీవனுடைய பிரசன்ஸ், దానిuடைய இருப்புக்கு కారణంగా ఆధారంగా ఏది ఉందో ఆ ఆధారంగా ఉండేదానే దార్యతే జగత్. ఈ ఉలగాని ఏది తాంగుకుంటా ఉందో, దేనిuடைய ప్రసెన్స్ నుంచి ఆ ఉలగం అనేది ఇరుపుగా ఉందో అదే ఇక్కడ వచ్చి మనకు పరా ప్రకృతి అటాని చెప్పారు. అది 5వ శ్లోకాలో చెప్పినారు. అపరా ప్రకృతి అనేది 8 విధంగా అది ఫామ్ అవి ఉంది అనేదాన్ని మన 4వ శ్లోకాలో చెప్పినాం. ఆ 8 ఏమి అనేది పంచభూతాలు 5 అనగా మనసు, బుద్ధి అనగా అహంకారం. ఇక్కడ మనం అనేదే అహంకారానికి చెప్పారు. బుద్ధి అనేది మహత్తత్వం అనగా అహంకారం అనేది వచ్చి ఆ ప్రకృతి లేకపోతే మాయా అటాని చెప్పేది. ఆ విధ్యాసం కూడా మన పురుజుకోలే. సరే, ఇక్కడ ఈ అపరా ప్రకృతిని పరా ప్రకృతి ఈ 2 సేరిందే ఈ ఉలగానికి తోండ్రేదానికి కారణం అనేదాన్ని చూస్తాము. అనగా 6వ శ్లోకాలో ఈ సృష్టికిని లయానికి కారణంగా ఏది ఉంది అంటే ఈ బ్రహ్మనే అనేదాన్ని 6వదిలో చూసాము. స్థితి కారణంగాని ఈ బ్రహ్మనే ఉంది అనేదాన్ని 7వ శ్లోకం మూలంగా చూసాము. అదావది ఈ ఉపాదాన కారణానుடைய లక్షణం ఏమి అంటే ఈ ఉపాదాన కారణం అంటే బాగా ఆ களிமண் అనేదానికి ఏమపెట్టుకోండా ఆ పాణి అనేది సృష్టి పడైపు అనేది ఈ మన్నులోనే ఉంది. స్థితి అనేప్పుడుగా అది ఆ పాణిగా ఉండే ఆ కాలం పూరా అనేది అది మన్నుగానే ఉంది అనగా అది లయపడేప్పుడు కూడా అది ఆ మన్నుగానే అవుతుంది. ఆ సృష్టి, స్థితి, లయం ఈ 3 టయాల్లో కూడా అది వచ్చి మన్నుగానే ఉంది అనేదాన్ని మన దీనిలో ఉపాదాన కారణం అనే దీని మూలంగా తెలుసుకుంటున్నాము. ఈ 6, 7 శ్లోకం మూలంగా ఈ సృష్టి, స్థితి, లయ కారణం వచ్చి ఆ బ్రహ్మనే అనేదాన్ని చూసాము. స్థితి కారణం చూసేప్పుడు ఆ సూత్రే మణిగణ ఇవ అనే ఉదాహరణని చెప్పినారు. సూత్రే మణిగణ ఇవ అంటే ఏమర్థం? ఆ మణిகள் అన్నిని ప్రోతం అంటే కోర్க்கப்பட்டுள்ளது. అది ఎట్టా గోరించి ఉందో ఆ నూల్లో ఎట్టా అన్ని మణిలుని గోరించి ఎనంజి ఉందో అది మారి ఈ ప్రపంచం ముழுக்க ఆ అధిష్టానంగా ఈ పరంపొరుள் అనేది ఉండుకుని అన్నిని ఎనచ్చుతుంది అనేదే ఇక్కడ మన పురుజుకొల్సింది. అది వచ్చి కన్నుకు తెలాదు కాబట్టి అన్నిని ఎనచ్చి ఒక అన్ని పిండపట్టు కోర్க்கப்பట్టు ఉంది అనేదాన్ని మన పురుంజుకోలే. అది వచ్చి తనిగా లేదు, అన్నినేని ఒక ప్రపంచం అనే ముழுக்க అన్ని విధాలోనే అన్ని విషయాల్లోనేని ఏదన్నా ఒక విధాలో అన్ని ఎనంజి ఉంది అనేదే ఇక్కడ చెప్పారు. దానికి ఆ ఎనంజి ఉండేదానికి కారణం ఏమి అటని చూసేప్పుడు అది వచ్చి ఈ పరంపొరులే అనేదాన్ని మన పురుజుకోలే. ఇప్పుడు அடுத்ததுలో 8వదిలో మన ఈ 7 దాకా వచ్చి ఈశ్వర స్వరూపం ఏమి, ఈ జగత్ కారణం ఈశ్వరన్ అనే దాన్ని చూసాము.
ఆ జగత్ కారణం ఈశ్వరన్ అనిసి తెలుసుకునేదానించి ఏం భయం, ఏం మనకు దీని నుంచి ఏం యూస్, అన్ని దేవుడే అటని తెలుసుకునేదానించి ఏం ప్రయోజనం అనేదాని அடுத்து 8வதுலோண்டி 12வது தாகா தானியுடைய விளக்கம் சிபேரு. అదావదు ఈ ఈశ్వర జ్ఞానం మనకు ఇన్ఫర్మేషన్ గా ఒక అరివుగా మనకు వచ్చింది మనకు రోగా. ఆ ఇన్ఫర్మేషన్ ని మనం ఏం చేయాలి, ట్రాన్స్ఫార్మ్ చేయాలి. ఎట్టా మార్చాల, అది వచ్చి మన భావనలో రావల. మన భావన ఎట్టా ఉండాలి, ఈ ఉలహాని ఉలహంగా చూడకుండా ఆ బ్రహ్మంగా చూసే ఆ తన్మై మన మనసుకు రావల. ఈ అరివు అనేది తనిగా ఉంది, మనస్సు అనేది తనిగా ఉంది. ఈ మనసులో మనం ఏం ఉణర్దేమో, నేను ఈ ఒళ్ళు, నే ఈ మనసు, నే ఈ బుద్ధి, ఇదిలో ఉండే కవళలంతా నాకు సొంతం, నా ఉடைய ఈ ఇల్లు ఇది అన్ని నేని నాకు సొంతం, నా ఉடைய పొరుల్ అటానిసి మనసు ఆ ఉణర్వులాని పెట్టుకుంది. ఈ ఉణర్వు మయంగా ఒకటి ఉంది, అరివు మయంగా మనం ఇప్పుడు తెలుసుకునేది వచ్చి అన్ని దేవుండే అటనిసి తెలుసుకుంటాము. ఈ రెండు ఉండే దీని వచ్చి రెండు విద్య వేదంగా అదావదు రెండునేని వేరే వేరేగా తనిపట్టు ఎట్టా వచ్చి నీళ్ళలో సౌరు అనేది తనిగా మెదందుతా ఉంటా. రెండుకు ఒక ఇనైదల్ లేకుండా అని తనిగా ఆ ఇన్ఫర్మేషన్ వచ్చి మనకు ట్రాన్స్ఫార్మ్ అవ్వకుండా మనకు రోగా అది ఆ మాట్రాన్ని ఎత్తు రాకుండా రెండునేని తనిగా ఉంది. ఆ మాట్రాన్ని ఎత్తుకొచ్చేదే ఈ 8లోండి 12 దాకా ఉండే శ్లోకం మూలంగా భగవాన్ ఏం చేసేట కృష్ణుడు వచ్చి ఆ మాట్రాన్ని మనకు రోగా ఎత్తుకొచ్చారు. అదావదు దీనిలో ఇంకొక ఎగ్జాంపుల్ స్వామి ఏం చెప్పిండారు అంటే, ఇప్పుడు పరాప్రకృతి అపరాప్రకృతి ఈ రెండు తనిగా ఉంది. సరే, ఈ రెండు వచ్చి ఈ రెండు తవిర ఈ ఉలగాలో వేరే ఒక్కటినే లేదు అనేదాన్ని 7వ శ్లోకం మూలంగా చూస్తాము. మత్తః పరతరం నా అన్యత్ కించిత్ అస్తి అనేది అట్ట చెప్పేప్పుడు మత్తః నాలోండి వేరేగా ఎది ఒక కొంచెం కూడా లేదు అనేదాన్ని చెప్పినారు. ఇప్పుడు మన வாழ்க்கையில మనం చూసేప్పుడు ఈ పరా ప్రకృతి అనేది వచ్చి మనవుடைய కాన్షియస్ ప్రిన్సిపల్. నేను సచ్చిత్ ఆనంద స్వరూపంగా ఉండాను, నేనే ఇరుపు ఆ ఉణర్వుగా ఉండాను అని మనం ఏం ఎంచేమో ఆ ఇదే వచ్చి ఈ పరా ప్రకృతి. అపరా ప్రకృతి అనేప్పటికి ఈ ఉలగాల ఉండే మ్యాటర్ అనేసి మనం చూసేమి ఇంకా జడ పొరులుగా అన్ని ఈ ఒళ్ళు మనసు బుద్ధి అనగా ఈ ఉలగాల ఉండే పొరుట్కళ్ళు అయినేని ఆ అపరా ప్రకృతి అట అనేసి చెప్పేము. ఇప్పుడు ఈ రెండు తవిర వేరే ఏమి ఉంది ఉలగాలో అనేప్పటికి ఒకటి లేదు. ఇది రెండు తవిర ఇక్కడ వచ్చి ఒకటి లేదు అని దేవుడు చెప్తారు. కావంటే మనకు ఏం తెలుస్తుంది, మనవుడి అనుభవాలు మనకి ఏం తెలుస్తుంది అంటే ఇంకొకటి మనగా క్రియేట్ చేసుకుంటాము, అదే ఆ ఈగో అనేది. దానే మహాబలి కథలో కాల్ని మూడు స్టెప్ గా పెట్టారు. ఒక స్టెప్ ఈ పరాప్రకృతి, ఇంకో స్టెప్ అపరా ప్రకృతి అనగా ఇంకో స్టెప్ 3 అడి మన్ను అడిగేరిగా. అప్పుడు ఓ 2 స్టెప్ పెట్టారు విశ్వరూప దీని పెట్టి. 3వ స్టెప్ నాకు తావు ఇయ్యి అని అడిగేరు. అటనేప్పుడు వాడు కుణించి తలని ఇచ్చేండు తల్లో వాడు స్వామి ఆ కాల్ని పెట్టారు. అది ఏం అర్థం అంటే దానిలో ఆ ఇగ్నరెన్స్ అరియాமை అనేదానించి మనకా ఒక ఉలగాని క్రియేట్ చేసి పెట్టుంటాము. ఇంకా ఈ గర్వానించి మనకా నా ఇది నా సొంత బంధం నా ఉடைய సొత్తు సుఖం అటానిసి దాని ఏకపట్ట విషయాలలో నా బంధం ఆ పట్టు పెట్టుకుని నాకా ఒక ఉలగాని నేను ఉరువాకిండా ఆ దీనే
ఈగో అటనేది ఇది వచ్చి తోట్రం మాత్రం ఉండేది. దాన్ని అழிచామంటే ఆ ఇగ్నరెన్స్ పోయేదే ఈ 8లోని 12 శ్లోకం మూలంగా మనకు దాని ఎట్టా ఎత్తుకు రావలే అనే దానికి ఒక అభ్యాసంగా పயிற்சி சாமியே ఇచ్చేది. ఇప్పుడు మనకు 7, 8, 9, 10 దాకా 10வது విభూతి యోగంనే పేరు. అన్నినేని ఆ దేవుండే ఈ జగత్తు జీవ జగత్ అటనిసి తనితనిగా ఎదినే లేదు. అన్నినేని ఆ ఒకే పరంపొరుள் మట్టునే ఉంది అనేదాన్ని దీని మూలంగా మనకు బాగా ఉறுதிப்படுத்தేది. అదావదు ఈ మనం వచ్చి మొదట జీవన్ అనేది ఈ వ్యష్టిగా తని మనిదన్గా మన మొట్ట ఎంచేము. ఈ జీవన్ నేను అదావదు జీవన్ నేను అనేప్పటికి నేనేంచేను నాకు రోగా ఆ చిదాభాసన్ అనేది ఉంది. ఆత్మ అనేది నే వచ్చి ఈ ఒళ్ళు ఇదింతా నేను అన్ని ఈ చిదాభాసంతో సేరి ఉండే ఈ ఒళ్ళుతో సేరి ఈ ఉపాధి అన్నితో సేరి అదావదు ఆత్మ అనాత్మ ఈ రెండు సేరి ఉండేదే ఈ జీవన్ అటనిసి నేను ఏం చేయను అటనేప్పటికి ఈ జీవన్ అనేది ఇంకొక దిల్లోండి విద్యాసపడుతుంది. ఇదేంటే ఈ ఉపాధి ఈ ఒళ్ళుని తనిగా నేను ఎంచేదానించి ఎంచేదానించి నాకుని ఇంకొకటి నేను విద్యాసం అనేది చూసిందుకు ఆరంభించాను. ఈ జీవన్కుని ఈ జగత్ అనేప్పటికీ ఈ ఉలహం ఈ ఉలహానికి ఏ విధ భేదోని లేదు అనేదాన్ని ఇక్కడ స్వామి 7వ శ్లోకం ఈ 4లోండి 7 దాకా ఉండే శ్లోకం మూలంగా మనకు చెప్పిండారు. జగత్ అంటే ఏమి అన్ని పరా ప్రకృతి అపరా ప్రకృతి మట్టునే, అది తవిర ఇక్కడ వేరే ఒక్కటి లేదు. ఈ ఉలహం అనేప్పుడు నేను దానిలో ఒక మనిషేక అటానేప్పుడు దానిలో వచ్చి ఈ పరా ప్రకృతి అపరా ప్రకృతి తవిర వేరే ఒక్కటినే లేదు అనేదాన్ని అక్కడ ఉறுதிப்படுத்திండారు. మన దీని సిస్టమేటిక్ గా పురించుకోలే అంటే ఎట్టా అంటే ఈ జీవన్ అటానిసి మన వచ్చి ఏం ఎంచింటామో దాని ఆత్మ అటానిసి మొదటి 6 అధ్యాయం మూలంగా మనం ఏం చేసామో ఈ రాగద్వేషాలంతా ఉడిసి మనకు ఉడిసేప్పుడు ఆటోమేటిక్ గా ఆ ఉపాసన కర్మయోగం ఇదంతా చెయ్యంగా మనసులో చిత్తశుద్ధి వచ్చి చిత్త ఏకాగ్రత అవేపుడు ఏమవుతుంది ఉండేది అన్నినే దానికి ఒక తన్ను మన్ను దన్ను సబ్బు కూర్చు అన్నినేని తన్ను అంటే ఈ ఉడంబు, మన్ను అంటే ఈ మనస్సు, దన్ను అంటే ఈ సెల్వాలు అన్నినేని సబ్బు కూర్చు తేరా అంటే నీ ఇదే అన్నినేని పరంపొరులుగా ఉండే ఈశ్వరన్ ఇదే అనేదాన్ని పురించుకోలే. అదే ఇక్కడ చెప్పారు. అట్ట పురించుకోంగా ఇక్కడ జీవన్ జగత్ అటనిసి 2 లేదు అనేదాన్ని మన పురించుకుంటున్నాము. కొంచెంగా దాన్ని పురించుకునేదే ఈ శ్లోకాల మూలంగా మన తెలుసుకునేది. అదావదు దీనికి వచ్చి అపరోక్ష అనుభూతిలో ఓంకారంద స్వామి ఉடைய క్లాస్ ని మీరు విన్నారంటే అదల్లో వచ్చి ఒక శ్లోకం చెప్పిండారు. అదాவது కార్యేహి కారణం పశ్యేత్ పశ్చాత్ కార్యం విసర్జయేత్ కారణత్వం స్వతః నశ్యేత్ అవశిష్టం భవేత్ మునిహి. ఇది వచ్చి అపరోక్ష అనుభూతి అనే ఒక శంకరర్ రాసిన ఒక బుక్కే. దానిలో వచ్చి ఈ శ్లోకం ఇచ్చిండారు. దీనిలో వచ్చి కార్యేహి కార్యం పశ్యేత్. మొదట ఏం చేయాలంట ఈ కార్యాలు ఎఫెక్ట్ విలైవుగా ఉండేగా అదావదు ఈ ఉలకనే మనకు కార్యం అనేము. కారణం ఏమి కారణంగా ఉండేది ఆ పరంపొరుள். ఆ పరంపొరుள்లోండి ఈ ఉలకం అనేది సృష్టి అవింది పడెక్కపట్టదు. అది వచ్చి తోండ్రింది. ఆ కార్యాలో కారణాన్ని మొదట చూసేము. ఈ కార్యానికి ఏం కారణంగా ఉంది అటాని యోచించేప్పటికి అది వచ్చి నిమిత్త కారణం ఉపాదాన కారణం 2 ఒకటే. అది ఆ పరంపొరులే అంటే అభిన్న నిమిత్త ఉపాదాన కారణంగా ఉన్నాడు అనేదాన్ని మన పురించుకుంటున్నాము. ఆన ఏం చేయాలి పశ్చాత్ దాని వెనక
కార్యం విసర్జయేత్, కార్యాన్ని విసర్జయేత్ అంటే ఉడిసిరావుల. దేని నుంచి కార్యాన్ని ఉడిసిరావుల? ఇప్పుడు మన కన్నోటం ఎట్టా ఉంది? ఈ ఆభరణాలని ఉడిసి తంగాన్ని చూసిందుకు ఆరంభిస్తున్నాము. అదే మరి ఈ ఉలహం అనే దాని కార్యాన్ని ఉడిసి ఆ కారణాన్ని చూసిందుకు ఆరంభించేప్పుడు ఆ వివర్త ఉపాదాన కారణం అనేదాన్ని మనం పురించుకుని అటనేప్పుడు కారణం మాత్రమే అక్కడ ఉంది, కార్యం అటనిసి తనిగా ఒకటి లేదు, అది నామరూప మాత్రంగా మాత్రమే ఉంది అనేదాన్ని మన తెలుసుకునేప్పుడు ఏమవుతుంది? ఆ కార్యం అనేది లేకుండా సకావుతుంది. ఆ కార్యం లేకుండా పోయేప్పుడు ఈ కారణత్వం అటనిసి ఈ పరంపొరులకు మనం ఒక పేరు ఇచ్చిండామే, స్టేటస్ అంటారు. ఆ మన ఈ పరంపొరులకు మన వచ్చి ఈ కార్యాన్ని అడిప్పడిగా పెట్టుకు దీనికి కారణం అనే తన్మైని మన చెప్పిండాము. కార్యం లేదు అనేప్పుడు ఈ కారణత్వం అనే ఆ తన్మై కూడా దానికి లేకుండా కాపోతుంది. దానికే ఇక్కడ చెప్పేది కారణత్వం స్వతః నశ్యేత్. ఆ కార్యం లేకుండా ఉన్నప్పటికీ కారణత్వం అనేది కూడా లేకుండా కాపోతుంది. అట్టనే మన మనసులో వచ్చి ఈ కారణత్వం అనేది కూడా లేకుండా పోయేప్పుడు అక్కడ ఉండేది ఏమి? ఆ ఒకే పరంపొరుள் మట్టునే అనేదాన్ని మన పురించుకోలే. మన ఎట్ట ఆభరణ అన్నినేని ఆభరణంగా చూసేప్పుడు తనితనిగా భేదంగా ఆ కార్యంగా చూసేము. ఆ తంగంగా చూసేందుకు పడేసాముంటే ఆ తచ్చని ఎట్ట ఇది ఎంత వెయిట్ ఉంది, ఇది ఎంత తంగ, ఇదిలో ఎంత ఉంది, ఏముంది అనేది ఇంత తంగాని మట్టు వాసేసి ఆ పళకం వచ్చేప్పుడు ఏమవుతుంది? అక్కడ ఉండే ఆభరణం మనకి కన్నుకు తెలాంటుంది. ఆ తంగం మట్టునే కన్నుకు తెలుతుంది. అప్పుడు వచ్చి ఈ కార్యం అళించేప్పుడు ఈ కారణం అనే తన్మై కూడా ఈ తంగానికి లేకుండా సకాపోతుంది. ఇప్పుడు సముద్రం అలైகள் దానిలో ఉండే నీరు కుమిళి నూరైలు దీన్ని మన ఎగ్జాంపుల్ గా ఎత్తుకున్నామంటే ఆ నీళ్ళని చూసేప్పుడు అక్కడ ఉండే సముద్రం అనగా అలైகள் అనగా నీరు కుమిళి ఇది ఇంత అని ఒకటి లేదు. ఆ విద్యాసలంతా తెలుతుంది, ఊరిగా నామ రూపం మాత్రంగా తెలుతుందే తవర ఉండేది ఆ నీళ్లు మట్టునే అనేదాన్ని మన పురుజుగొల. దానే ఇక్కడ చెప్పేరు ఈ అన్నికినేని కారణం ఏమి? కారణం అట అని చెప్పేప్పుడు దాని అన్నిగా అడిప్పడై తత్వంగా ఏముందో దానే కారణం అట అని చెప్పేవు. ఈ ఎఫెక్ట్ గా ఉండేది ఆ కార్యంగా ఉండేది వచ్చి వట్టి నామరూప మాత్రనే. వాచారంభణం వికాయో అనేసి నామధేయం అట వికారక నామధేయం అనేది చాంతోక్య ఉపనిషత్తులో చెప్తారు. వాచారంభణం అంటే ఊరియే నోటి వార్తలో మట్టునే అది ఉందే తవర ఉண்மைగా చూసేప్పుడు అక్కడ ఒకటినే లేదు, ఆ పరంపొరుள் మట్టునే ఉంది అనేదాన్ని మన పురుజుగొల. తనితనిగా ఈ భేదాలంతాని మన ఉடைய కற்பனை మాత్రమే, తోటం మాత్రమే అనేదాన్ని తెలుసుకుంటాము. ఉలహాని ఆ ఉలగం అనేది వట్టి వార్த்தை మట్టునే, దానిలో వచ్చి ఉண்மையான ఆ రియాలిటీ ఉண்மை తన్మై అనేది దానిలో లేదు. దేనికి అంటే ఆ ఉண்மை తన్మైని దానికి ఇచ్చేది ఈ పరంపొరులే. ఆ పరంపొరులుగా అన్నిని చూసి పழகிసాముంటే అక్కడ మనకు ఏ విధమైన ఇదిని ఆ తనీగా ఉలగం అట అనేసి ఒకటి లేదు అనేదాన్ని మన పురించుకోవచ్చు. ఇటు చూడంగా ఏమవుతుంది? ఇప్పుడు మనకు ఈ அறிவு అనేది తనిగాని ఈ ఉణర్వు అనేది తనిగాని ఉందేగా, అట తనితనిగా లేకుండా అన్నినేని ఒకటి అవుతుంది. అప్పుడే అన్ని ఈ ప్రపంచం పూరానేని ఆ ఇనై ఒకే మారి అన్నినేని కోర్కపట్టు உள்ளது, అన్నినేని ఒకటికి ఒకటి లింక్ అవి ఆ ఎనంజి ఉంది, దాని వచ్చి పిరిచింది వెళ్ళవదు అనే దానింత మన పురించుకోలే. ఒక్క తావులో ఏదో ఒకటి నడిచింది అంటే
అది అన్నినేని ఎట్టా బాధించును అనే దానితో మనం ఇప్పుడు చూతానే ఉండాము. మన ఇప్పుడు ఇండస్ట్రియలైజేషన్ నిండా ఇండస్ట్రీలు అన్నినేని రాంగా మనకి ఈ గ్లోబల్ వార్మింగ్ అట్టమారింత ప్రచనలు, పొల్యూషన్స్ జాస్తి అవుతుంది. ఈ గ్లోబల్ వార్మింగ్ అనేది బాగా ఎండంతా నిండా అవుతుంది. ఈ అన్ని ఇది పనికట్టిలు అన్ని ఉరిగి ఏకపట్ట ప్రచనలు దాని నుంచి అవుతుంది. వెల్లం జాస్తి అవుతుంది అనేది దాన్ని మన చూసేమో. ఇది అన్ని దేనించి ఒకటి నడిచేప్పుడు అది అన్ని ఎనంజి ఉండేదానిచి ఆ పరువనిలై మాట్రాలంతా దేనికి అవుతుంది, అన్నినేని ఒకటి లింక్ అవి ఉంది అనేదాన్ని మనం పురుంజుకోవాలి. దానే ఇక్కడ చెప్పారు. అదే దిల్లో ఈ 8-12 దాకా ఏం చెప్పిందుకు వచ్చారంటే ఆ విభూతి ఈశ్వరునుடைய మహిమలుని చెప్పింది ఆరంభించారు. అన్నికి ఎసెన్స్ గా నేనే ఉండాను, ఆ అడిపడే తత్వార్థంగా నేనే ఉండాను అనేదాన్ని చెప్పుకునే వచ్చారు. దానే ఇక్కడ చూసేము. ఆ విభూతిని మనం తెలుసుకోగా దేవుడిని ఎక్కడ ఏ మహిమై ఉంటనాలం అక్కడ తనిగా ఏదో ఒకటిని మన ఎంచేది లేదు. అదావదు ఏం చెప్పే ఉంటే ఇప్పుడు ఒకరితో ఒక సామర్థ్యం, ఒక మంచి కెపాసిటీ, తిరమై అనేది ఉన్నందింటే ఆ తిరమైని మనం ఏం చేయము, తోడుతో అందరి వీళ్ళకి ఇంత మంచి తిరమై ఉంది అట అనేసి అందరు పుగழ்ందేమో. అట పుగழ்ందేప్పుడు ఆ మనిషికి ఏమవుతుంది, నాకే ఈ తన్మై ఉంది అట అనేసి నేను గర్వపడిందిగా ఆరంభించిన. ఇక్కడ స్వామి ఏం చెప్పారు అంటే అది తేవలేదు, మనకు గర్వం అనేది తేవలేదు. ఏ ఇది ఉంటనాலும் అది దోర్గు ఆ సామర్థ్య పూరా దోరుடைய சொந்தமானது అంటే అది ఈశ్వరనుడయదు అట అనేసి మన పురుంజుకోలే. ఇప్పుడు ఒక్కొక్క అది మన ఈ దిల్లో చూసామిక ఒక కుడుగు చేసేము అంటే మళ్ళీ మారి ఇట్లీ అది నేసేసా అట అనేసి నే దల్లో నా ఉடைய అభిమానాన్ని తినిచుకుంటున్నా. తుంబైపు మారి మల్లియప్పు మారి అంత సాఫ్ట్ గా తెల్లంగా నేను కుడుము చేశాను అంటే అది దోరుడే కైవన్నం, నా ఉடைய కైవన్నం అట అనేసి నేను ఎంచుకుంటున్నా. యాక్చువల్గా దానికే చూసాము ఎన్నో ఫ్యాక్టర్స్ దల్లో ఎనంజి ఉంది. ఆ కారణి అన్నిలు సేరుతనే ఈ తన్మై ఉండే ఆ ఒక కుడుము అనేది అక్కడ మన నుంచి పడచ్చిందిగా వెళ్ళవును. అదే ఇది దీళ్ళు ఒక్కటినే ఈ ఫ్యాక్టర్స్ అన్నినే ఏమి అన్నినేని ఈ పరంపొరుளுடைய ఆ దేవుడు இறைவனுடைய అన్ని విధమైన வெளிப்பாடே தவிர దేవుడుடைய మేనిఫెస్టేషన్ வெளிப்பாడే ఇది అన్నినే అనేదాన్ని పురుంచుకునేదే ఇక్కడ మనకి వద్దే ముఖ్యం. దానే ఈ శ్లోకాల మూలంగా చెప్పేది. కొంచెంగా సూతాడి 8వ శ్లోకం. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోః ప్రణవ సర్వవేదేషు శబ్దః కే పౌరుషం నృషు. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోః ప్రణవ సర్వవేదేషు శబ్దః కే పౌరుషం నృషు. ఇక్కడ రసః అహం అప్సు. అప్సు అంటే నీరిల్ అని అర్థం. నీళ్ళులో రసః ఆ రసం, రసం అనే సువై, అదావదు రసం అంటే ఆ సువై. మన నాలికలో ఈ నాలికే వరండు ఉన్నందింటే మనకు ఆ సువై అనేది తెలాదు. అక్కడ ఆ ఉమిళ్నీరు ఉండదానిచే మనకు నాలికలో ఈ సువై అనేది పెడుతుంది. ఈ సువై అనేది వచ్చి ఈ నీరునుடைய తన్మాత్రై అట అని చెబుతూ మన ఆ తత్వబోధం చదివేప్పుడు ఆ దిల్లో కూడా చూసాము. ఇక మాయా టాబ్లెట్ ఫోటోని చూసేప్పుడు దానిలో ఏం చూసాము, ఆ మాయనుடைய గుణాల నుంచే అన్నినే ఉరువవుతుంది. దానినుடைய సూక్ష్మ భూతాలు అనే అన్ని పంచభూతాలనుடைய
సూక్ష్మ భూతాలని చూసేప్పుడు ఈ ఆకాశానికి దానిuடைய తన్మాత్ర వచ్చి సౌండ్, ఆ సౌండ్ అనే దాన్ని చూసాము. అదాவது శబ్దం, ఆకాశానికి శబ్దం. அடுத்து వాయుకు వచ్చి స్పర్శం, ఆ తొట్టు ఉణర్దల్ అనేది వచ్చి వాయువు చూసాము. அடுத்து అగ్ని ఐందారకు వచ్చి రూపం అనే దాన్ని చూసాము. அடுத்து నీలకు రసం, அடுத்து பிருத்திவிக்கு మనం గంధం. అదాவது ఈ ఆకాశానికి ఒకే ఒకటి మట్టునే ఉంది, అది శబ్దం మాత్రమే. అదే ఇది వాయుకు ఆ గాలికి వచ్చేప్పటికి ఈ రెండు ఇదినే ఉన్ను, ఆ సౌండ్ని ఉన్ను అనగా గాలికి ఉండే ఆ స్పర్శం అనే గుణాన్ని, ఈ రెండునేని వాయుకు ఉన్ను. అదే ఇది ఐందారకు వచ్చేప్పటికి ఐందారకు 3 గుణాలని ఉన్ను. ఆ సౌండ్ అనేది ఉన్ను, அடுத்து స్పర్శం అనేది మన అంటితే అది వేండి కొడుతుంది, అదిని ఉన్ను అనగా రూపం, దాని చూసిందుకు వెళ్ళవుతుంది, దాని కలర్ తెలుస్తుంది అనగా అది వచ్చి ఏ వడివాలో అది మండుతుంది అనేది మనకు తెలుతుంది, ఆ రూపోని మనకు తెలుతుంది. ఇప్పుడు వచ్చి అట్ట ఒక్కొక్క గుణంగా ఇంక్రీజ్ అవునే అవుతుంది. ఆహాయం అనేప్పుడు బట్టి ఒక గుణనే ఉంది, అన వాయులో 2 గుణాలు చేరుగుంటుంది. ఆ ఆకాయాలు ఉండే ఆ సౌండ్ అనే గుణం ఆకాయంలో ఉండి వాయు ఉత్పత్తి అవుతుంది. ఆ వచ్చే దానికి ఆకాయ గుణాన్ని దానికి ఉంది, తనకుండే గుణం ఆ స్పర్శం అనేది ఉంది. ఈ వాయులో అంటే నెరుపు అనేది అవుతుంది, దానికి ఆకాయం వాయు 2లో ఉండే గుణాన్ని అవుతుంది, అనగా నెరుపుకుండే గుణమాకియ ఆ రూపాన్ని అవుతుంది. అనగా அடுத்து నీళ్ళని వచ్చేప్పటికి ఈ మొదట ఉండే 3 గుణాలను దానికి ఉన్న దానిuடைய గుణమాకియ ఆ రసం అనేదిని అవుతుంది. అనగా 5வது పృథివీ అనేప్పటికి ఈ 4 గుణాలని దాంట్లో ఉంది. ఎక్స్ట్రాగా గంధం అనే ఆ నరుమణం అనే ఆ గుణం కూడా దానిలో చేరుకుంటుంది. పృథివీ వచ్చి 5 గుణాలు దానికి ఉంది అనేదాన్ని తత్వబోధాలో చూసినాము. దానే మన ఈ పంచ జ్ఞానేంద్రియాల మూలంగా దానే మన తెలుసుకుంటున్నాము. ఆ తన్మాత్రలో ఉండే ఆ దీని ఆ శక్తిలానియే మన ఈ పంచ జ్ఞానేంద్రియాల మూలంగా గ్రహించుకుంటున్నాము. அறிவுగా మనకు రోగా అది అవుతుంది అనే దానితో మన తత్వబోధాలో చూడాల్సిన. మీ తత్వబోధం ఇంకోతర లైట్ గా మీరు చదివినారంటే అది క్లియర్ గా పురించడం. సరే, ఇప్పుడు వచ్చి దాని ఇక్కడ చెప్పారు ఆ ఎసెన్స్ గా ఏ ఒక్కొక్క ఆ పంచభూతాల్లో ఆ ఎసెన్స్ గా ఏముందో, ఎసెన్స్ అనేప్పుడు దానిuடைய సారం అటని చెప్పేమిక ఆ సారం, నీరునుடைய సారం ఏమి ఆ సువై. నీళ్ళు ఎక్కడ ఉందో అక్కడనే సువైని అరించుకుందుకు మననిచ్చి వెళ్ళవును. ఆ సువైగా దోరుండారట అహం అస్మి అట అనేసి ఇక్కడ కృష్ణర్ చెప్పారు. హే కౌంతేయ, కౌంతేయ అంటే హే అర్జున, రసక అహం అప్సు. ఈ అప్సు అంటే నీళ్ళులో నేను, అహం అనేది నాన్ అని అర్థం. అప్సు ఈ నీళ్ళలో నేను రసంగా అసువైగా ఉండాను. కౌంతేయ అర్జున అటాని చెప్పారు. அடுத்து ససి సూర్యయోగో అనేప్పుడు ససి అంటే చంద్రన్, సూర్యన్ అనేప్పుడు మనకు తెలుస్తుంది సూర్యన్. ఈ రెండులో సూర్యయోగో అంటే రెండులో అట అనేసి అర్థం. ఈ చంద్రన్లోని సూర్యన్లోని ప్రభా అస్మి. ప్రభా అంటే దానిలో ఉంటే ఆ ప్రకాశం, ఆ ఒళిగా నేను ఉండాను. దేవుడు ఒక్కొక్కటిగా చెప్పారు. అన్నిలో ఉండే ఆ తాత్పర్యం ఆ దాని అది అప్పుడు సూర్యన్ అనే దానికి దానిuடைய ఎసెన్స్ ఏమిటంటే దానిuடைய ఆ ప్రకాశ తన్మయ, ఆ తన్మై ఆ ఎసెన్స్ గా దోరుండారు ఈ పరంపొరులే ఉంది అనేదాన్ని ఈ దీని మూలంగా తెలుసుకుంటాము. అది లేకపోతే అక్కడ ఆ పొరులే లేదు, నీరులోచి ఆ సువై అనేది లేకపోతే ఆ నీరు దానిuடைய తన్మైని ఎళందితుంది. ఒకటి అదిగా ఉండేదానికి దానిuடைய తన్మై ఆ ఇంట్రెన్సిక్ వాల్యూ అంటారు.
దానియుடைய ఇయల్బు, ఆ ఇయల్బాన తన్மை, ఆ నేచురల్ ఇయற்கையான తన్மை అనేది, దానియుடைய స్వరూపం అనేది ఆ దీని మూలంగా మన ఆ సారం మూలంగానే మన దానియుடைய ప్రెసెన్స్ ని మన పురించుకుంటున్నాము. ఆ ప్రెసెన్స్, ఆ సారంగా దోరుండాలి. అది ఉంటేనే అది నీలుగా అక్కడ ఉండిందిలో ఆ సువై అనేది ఉంటేనే అది నీలు అనేది. అదే మరి ఈ ప్రభా, ఆ வெளிச்சம் అనేది ఉంటేనే దాని చంద్రన్ సూర్యన్ అనేది ఇంత దానియుடைய ఆ మహిమ ఎప్పుడు బయట అవుతుంది, வெளிப்படுతుంది. ఈ ప్రభా మూలంగానే, ఈ வெளிச்சம் మూలంగానే దానికి ఆ మహిమై வெளிப்படுతుంది. దానియుடைய வெளிப்பாடு అనేది ఈ దీని మూలంగానే అదిగా ఈ పరంపొరులే ఉంది అనేదాని. అదే దానికే ఇక్కడ దానిలో నేనే ఉండాను అటనిసి తిరిగి అహం అహం అటనిసి అన్నిలోని చెప్పారు. దీనిలోండి మనం ఏం తెలుసుకుంటున్నాము అంటే అక్కడ ఈ జీవ జగత్ అనే భేదంతో ఎదినే లేదు, అన్ని ఆ పరంపొరులు మాత్రమే అనేదాన్ని మన పురుజుకోలే. అనగా అడితే సర్వ వేదేశు, అన్ని వేదాల్లోని ప్రణవహ అంటే ఓంకారం, ఈ ఓంకారంగా నే ఉండాను అటనిసి చెప్పారు. అన్ని వేదాల్లోని నేను ఓంకారంగా ఉండాను అటని చెప్పారు. దీనిలో వచ్చి ఓంకారం అనేప్పటికి దీని మాండూక్య ఉపనిషత్తులో మన విளக்கంగా దానిలో వేసినారు. ఆ అకారం, ఉకారం, మకారం ఈ మూడు సేరిందే ఓం. ఆని ఊని సేరేప్పుడు సంధిలో ఓగా మారుతుంది. ఈ ఆ అనేప్పటికి మన నోరు తెరుతనేని ఓ ఆ అటనిసి నోరు తెరిసేప్పటికేని సౌండ్ అవుతుంది. ఆ సౌండ్ అదావదు అన్ని అక్షరాలని మునుముదల్ కారణంగా ఉండేది ఈ ఆ అనే అక్షరం. అకర దానికి తిరుకురల్లో కూడా అకర முதல்ல எழுத்தெல்லாம் అటనిసి మన చూసేము. ఆ ఆ అనే எழுத்து నోరుని తెరిసేప్పుడుకేని మనకు ఆ అక్షరం అనే ఆ అకారం అనే అక్షరనే మనకు మొదట అవుతుంది ఆ శబ్దం. అనగా ఈ ఉకారం అనేది ఈ మకారం అనేది అన్ని మూసేప్పుడు, నోరుని మూసేప్పుడు మూసిన వెనక ఆ లయపడేప్పుడు వచ్చే ఆ సౌండ్, నోరుని తెరిసేప్పుడు వచ్చే సద్ది అకారం, నోరుని మూసిన వెనక మన వచ్చే సౌండ్ వచ్చి మకారం. దీనికి రెండుకి ఇడైపట్ట ఉండేది ఈ ఉకారం అనేప్పటికి ఈ కొదవ అన్ని అక్షరాలు ఈ ఊ మూలంగా మన చెప్పేము. దీనే జాగ్రత్త అదావది విழிப்பு నిలై అనేదాని అకారం మన లీవిసేపుడుకు ఆ విழிப்பு నిలైని అకారం గాని మన నిద్రపోయేదాని మకారం గాని అనగా ఈ స్వప్న స్టేజ్ రెండుకి ఇడైపట్ట నిలై అనేదాని ఆ ఊకారం గాని చెప్పుతారు. ఆ అవస్థ మూడు అవస్థ అనగా ఈ ఓంకారం మన చెప్పేమిగా దానిలో వచ్చి ఒక ఓంకారానికి ఇంకొక ఓంకారానికి ఇడైపట్ట ఆ తావుండే அமைதியான ఆ నిశ్శబ్దం అది వచ్చి తురీయం అట అనేది. అదే ప్యూర్ కాన్షియస్నెస్. ఆ స్టేజ్ లో ఏ విధమైన ఒక ఉణర్వు లేకుండా మన ఆ ఉణర్వు మాత్రంగా వేరే ఎక్స్ట్రా ఉణర్వు రాగద్వేషం అనగా కోపతాప ఎద్ది ఏ ఎన్నాలు లేకుండా ఒక அமைதியான ఒక నిలై ప్రశాంతమైన ఆ ఉణర్వు మాత్రంగా ఉండే ఆ నిలై ఉండేగా అది వచ్చి తురీయం అటాన్సి చెప్పారు. ఈ నాలుగు సేరిందే ఇక్కడ ఓంకారం అనేది. ఈ ఓంకారం అనేది ఎక్కడ ఉందింట ఆ పరంపొరుల్లోనే ఉంది. ఈ ఓంకారం అనేదాన్ని వచ్చి అన్ని పొదు పెయర్గా చెప్పారు. దేవుణ్ణి ఎట్టా పరంపొరుள் ఇరైవన్ కడవుల్ అటన్స్తా చెప్పేమే అదే మరి దేవుడిని గురించి చెప్పేదానికి ఈ ఓంకారం అనేదాన్ని కూడా చెప్పారు. అది వచ్చి ఒక అన్ని పొరుల్ని ఒక పేరు చెప్పేమో అన్ని సంస్కృతాన్ని పొరుతలవు ఏ పేరుకుని ఒక అర్థం అనేది ఉంది. అర్థం లేకుండా ఒక వార్త అనేది సంస్కృతాలో ఉండదు
అదే సంస్కృతాన్నుடைய బ్యూటీ. దానియుடைய ఒక్కొక్క పొరులుని ఒక్కొక్క పేరుకుని అర్థం ఉంది. ఆ అర్థం ఉండేదాని ఆ అన్నిటిని ఈ అక్షరాలే ముఖ్యం. ఈ శబ్దమాత్రంగా ఉండే ఈ వేదాలు శబ్ద ప్రమాణం వేదాన్ని చెప్పేమో అది వచ్చి నిండా వాక్యాలతో అమంజింది. ఆ వాక్యాలు అన్ని ఈ వార్తகள் సేరిందే వాక్యం అనేది. ఈ వార్తகள் దెల్లుండి వచ్చింది అక్షరాల మూలంగానే. అక్షరాలు எழுத்துக்களுடைய சேர்க்கனே ఈ వార్తే అనేది. అటానేపటికి ఈ எழுத்துக்களுக்கு వచ్చి మూల కారణంగా ఉండేది ఈ ఓంకారనే అనేదానికి చెప్పి దాని నుంచి ఈ ఓంకారం అనేది ఈ శబ్ద ప్రమాణానికే ఈ వేదానికేని అది మూల కారణంగా ఉంది అనేదానికి ఇక్కడ వేదంగలు వేదేశు సర్వ వేదేశు అన్ని వేదాలని ఈ ప్రణవంగా నేను ఉండాను అన్నిలోని అహం అస్మి అనేదాన్ని మన చేర్చుకోలే. ఇది నిలై పెట్టు వేర ఉంది. ఓంకారం అనేది ప్రణవ అనేది ఎక్కడ ఉంది? ఆ పరంపరులతోనే నిలైపెట్టు ఉంది. ఆ తనిగా ఎక్కడో లేదు, అన్ని కాని అదే ఉంది. మన వచ్చి ఇది వేற అది వేற అనిసిత మనవుடைய ఈ పట్టు రాగద్వేషా నుంచి మన అట్ట ఎంచేమే తవర అదిగానే అన్ని ఉంది. మన ఏమెంచేమో కైలాసంలో శివన్ ఉండారు, వైగుండాలో విష్ణు ఉండారు అట అనిసింతాని పిరిచి మనవుடைய కற்பனைలో దాని ఎంచేమే తవర ఉండేది ఆ పరంపరులు తవర వేరే ఒకటినే లేదు అనేదానే ఈ దీని మూలంగా చెప్పారు. సరే, அடுத்தது వచ్చి కే శబ్ద. కే అంటే ఆకాయం. మొదటిని మన చూసాము కమ్ అట్ట అని చూసాము. అది 4వ శ్లోకంలో అస్థదా 8 విధంగా పిలిచేప్పుడు ఆ కమ్ అనే శబ్దం అని చూసాము. ఆ కమ్మే ఇక్కడ కే అట అని వేసిద్దారు. కే అంటే ఆకాయతిల్. ఆ సప్తమి విభక్తి వచ్చేప్పటికి అది వచ్చి ఆకాయతిల్ అట అని వచ్చును. ఆ ఆకాయాలో ఏమిగా ఉండా ఒళిగా ఉండాను, సౌండ్గా ఉండాను, శబ్దంగా ఉండాను. అదావదు నీరులో సువైగా ఉండాను, ఆకాయాలో శబ్దంగా ఉండాను అని చెప్పారు. అనగా அடுத்து పౌరుషం. పౌరుషం నృషు అంటే మనిదర్களில் ఈ మనుషన్లో పౌరుషం అంటే ఈ ఆన్మై తన్మై అట అని చెప్పారు. అదిగ ఆ గుణంగా నేను ఉంటాను. ఈ ఆ మనిషిలాకు ఆ మనిద తన్మై అనేది ఎప్పుడు వస్తుంది అంటే ఈ ఆన్మై ఆ పౌరుషం ఉంటేనే ఆ పురుషన్ అనేది అక్కడ విడంగుతుంది, వెళ్ళిపడుతుంది. ఆ పౌరుషంగా దోరుండారు ఆ పరంపొరులనే ఉండారు అనేదే ఇక్కడ చెప్పారు. ఇప్పుడు ఇదిలో 4 చెప్పినారు. ఒకటి వచ్చి నీళ్ళులో రసం అనగా ససి సూర్య యోగో ఈ నిలవు సూర్యన్ దల్లో వచ్చి ఏగా ఉండా ప్రభా ఆ ఒళిగా ఉండాను. அடுத்து అన్ని వేదాలలోని నేను ఓంకారంగా ఉండాను అనగా ఈ ఆహాయాలో నేను వచ్చి శబ్దంగా ఉండాను. அடுத்து నృషు మనిదర్கள் ఆ ఆన్మై పౌరుషం అనే తన్మైగా ఆన్మై తన్మై అనేదిగా ఉండాను. దీనిలో వచ్చి కొంచెం విద్యాసం కాకుండా చెప్పిండారు స్వామి. ఇంకో స్వామి చెప్పేప్పటికి ఈ నృషు అనేదిలా మనిదర్ಗಳು ఆ పౌరుషం అనేది ఆన్ తన్మై అనేది ఒకరు చెప్పిండారు. ఇంకొకరు చెప్పేప్పటికి ఆ మనిదన్ అనే తన్మై ఎప్పుడు వస్తుంది అంటే ఈ ఆన్మై అటాన్ని చెప్పకుండా పొదువుగా అన్ని మనుషులు ఆండాలంటనాలం మొవ్వాలు అంటనాలం ఆ మనిద తన్మై అనేది వచ్చేదానికి ఉండే ఆ తాత్పర్యం ఏదో అదిగా ఈ పరంపొరులే ఉంది అనేదాన్ని దీని మూలంగా చెప్పింటారు. సరే, அடுத்தது వచ్చి 9వ శ్లోకం. పుణ్యో గంధ పృథివ్యాంచ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు
తపశ్చాస్మి తపస్విషు పుణ్యో గంధః పృథివ్యాం చ తేజః చ అస్మి విభావసౌ. విభావసౌ అంటే ఇది నెరుపు అని అర్థం. విభా అంటేనేని ఆ లైట్, వసు అనేది వసవు అనేప్పుడు సప్తమి విభక్తిలో చెప్పేద్దలో ఆ విభా ఉండే తావు అది వచ్చి ఆ నెరుపు. ఆ నెరుపులో తేజస్ గా ఉండాను. அடுத்து జీవనం సర్వభూతేషు తపః చ అస్మి తపస్విసు. దీనిలోని అదే కంటిన్యూస్ చేసేది. అలా ఆ విభూతిని చెప్పుకునే వచ్చేది. ఈ పరంపొరుள் పృథివ్యాం. పృథివ్యాం అంటే ఈ నిలాలో పృథివీ అంటే ఈ భూమి అట అని అర్థం. ఈ భూమిలో మన్నులో పుణ్యః గంధః. పుణ్యః గంధః అంటే ఇయற்கையாக ఉండే ఆ మంచి వాసనే. గంధం అంటే మణ్ వాసనే అట అని చెప్పేమి. వాన కొరిసేపటికి ఒక స్మెల్ మనకు వచ్చును. ఆ మణ్ వాసనే అనేది మన్నుకి ఇయற்கைగా ఉండే ఒక మంచి ఒక నறுమణం. మన తమిళ్లో నాట్రం అంటే నల్ల వాసనే అటనిసి అర్థం. మననే నాట్రం అంటే కెట్ట వాసనే ఎంచుకుంటున్నాం. యాక్చువల్గా మనకు ఆ వార్తలు ఎంత క్లియర్ గా తెలానిదాంచి ముందటి కాలాలో నறுమణం అంటేనేని మంచి వాసనే. నాట్రం అంటే నల్ల వాసనే అర్థం. ఈ మన్నులో మంచి వాసనేనే ఇయற்கைగా ఉందింట. మననే ఇందే ఏకపట్ట కలివి పొరుల్ని దల్ల వేసి దానిuடைய వాసనని లేకుండా చేస్తాము. కెట్ట వాసనగా దాన్ని మారిస్తాము అట అనేది. దానిచే ఇక్కడ పుణ్య గంధః. పుణ్యః గంధః అనేప్పుడు ఇయற்கைలోనే దానికి నறுమణనే ఉంది, మంచి వాసననే ఉంది అనేదాన్ని చెప్పారు. ఆ వాసనగా దోరుండారు, ఆ పరంపొరులే ఉండారు అనేదాన్ని చెప్పారు. మంచి గుణాల అన్నినేని అన్ని కాని ఈ దేవుండే ఉండారు అనేదాన్ని మన పురించుకోలే. சரி, அடுத்தது వచ్చి நெருப்பில் విభావసౌ అంటే నెరుపులో ఐందారలో తేజః అస్మి. తేజః అంటే ఇక్కడ వచ్చి ఆ ప్రకాశం లేకపోతే ఆ ఒళి అట అని చెప్పేమి లైట్. ఆ ప్రభా అంటే ఆ ఒళి. విభా అనేది తేజస్ అంటే ఆ ప్రకాశం అనేది చెప్పేమి ఆదిగా నేనే ఉండాను. అదే ఎసెన్స్. ఐందారనుடைய ఆ ఎసెన్స్ ఏమి అట ఆ తాత్పర్యంగా ఏది ఉంది అంటే ఆ ప్రకాశం, ఆ హీట్ అది తని దానిuடைய நெருப்பினுடைய ఆ తన్మై, దానిuடைய తాత్పర్యం, ఎసెన్స్, సారం అట చెప్పేవి. అది లేకపోతే అక్కడ హీట్ ఆ వేండిని వెప్పనో ఆ ఒళియో లేకపోతే దాని ఐందార అటనిసే చెప్పము. ఆ ఉన్మ రసంగా ఆ దానిuடைய తాత్పర్యంగా అదే పరంపొరులే ఉంది అనే దాన్ని ఇక్కడ తెలుసుకుంటున్నాము. அடுத்து జీవనం సర్వభూతేషు. జీవనం అన్ని సర్వభూతేషు అనేప్పుడు అన్ని ఉసురులోని జీవనం. జీవనం అంటే ఆ ఉసురుగా నేనే ఉండాను అట అనిసి చెప్పారు. అదావదు இதுல వచ్చి ఉసురుగా నేనే ఉండాను అనేప్పుడు ఈ ఉసురు అనేప్పుడు మనం ఏం మీన్స్ చేసుకోలే. ఆ ప్రసెన్స్ అనేది అదావదు సర్వభూతేషు అన్ని ఉసురుతోని ఉసురుగా ఉయిర్లోని నేను ఉసురుగా ఉండాను అట అని చెప్పారు. ఈ ఉసురుగా నేనే ఉండాను అనేప్పుడు ఈ ఉయిర్ అనేదానికి అదావదు ఈ ప్రాణ మన వచ్చి ఉసురు అంటే మనం ఏమిచ్చేము ఈ ప్రాణశక్తి అనే దాని ఇచ్చేము. ఈ ప్రాణం సకాయింది అనేప్పుడు ఉసురు సకాయింది అటాని మన చెప్పేము.